ఎందుకు ఏది అవసరం లేదు పోత పోత పైసలన్నీ అక్కబోతావారా పెట్టుకున్నవన్నీ నువ్వు కక్కబోతావారా పోరి పోరి అంటో దాన్ని చుట్టుకుంటావారా సాక ఓసి పెగ్గేస్తా ఎక్కేదాకా నేను మందు తాగినా దిగినాక నేను మళ్ళీ తాగినా ఎక్కిన దిగినది ఎక్కేదాకా నేను మందు తాగినా దిగినాక నేను మళ్ళీ తాగినా ఎక్కిన దిగిన ఎక్కిన కక్కేదాకా ఇంకా నేను ఆగునా తాగుదాం మందు తాగుదాం ఊదాం కలిసి ఊదాం. మందు కాదు తప్పు కాదు గడలు ఏదో వర్క్ ఉన్న అట్నే భూపాలపల్లిలో మీ అన్నరమ్మన్నాడు పోయొత్తా అని చెప్పిన ఈ వర్క్ అని ఇవాళ వెళ్తామంటే వర్క్ అనేది ఇక తెలుసు కదా మళ్ళీ షెట్టర్లకు వస్తే ఇలా సిగ్నల్ లేదా ఏం లేదా ఫోన్ చేసి చెప్దామంటే నడు 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 పామనం పోంపా కాదే సర్పంచ్ సాబు గిట్లనే నానే నా పొరాలకు బుద్ధి చెప్పేది పోయి ఆగిపోయినాక పోయి అలా తీసుకొచ్చుకోండి వస్తా కదా దాన్ని వస్తుందా అరే నేను ఏదో ఆలోచన ఉందా తెల్ల ఆలోచనలు ఉన్నాయి దేవుని రూమ్ లో వేసి దేవుని రూమ్ లో తీసుకున్నా నేను మరి కార్ కడిగి ఎదిగారు కాకపోతే ముగ్గురు ఒక దగ్గరనే పెడతానా మరి కలిసి అవుతుంది కాదు మీ పిల్లగాడ పిల్లని చూడరాదు మామూలేనా తమ్ముడు మీ పిల్లగాడే మంచిగా లైఫ్ ఇస్తావు లేదా కారం ఉప్పు వేసుకుంటా అయిపోయా నీ గ్లాస్ ఏది రాజు బ్రో అదేనా అది ఒక అల కింద పడిన లేనట్టు అదేనా ఇంకోటి ఏ నీదే అటు పడేసుకున్నావు నువ్వు చెట్టు మీద పెట్టుకున్నావా ఇది నీదే అయితే ఇది రఫ్ ఇది నీది ఓర్ని ఒక్క పెగ్గుకి ఆగమాగం అవుతాను కదా గిలాస కూడా దొరుకుతలేదు పెట్టుకున్నావు మరి సప్పుడు చేస్తలేవు పొయ్యన్న అంటాను కానీ గిలాస దాచుకున్నా చెల్లబోయాలి చెప్పు లాలి ముచ్చట పక్క పెడుతు నువ్వు గిలాస్ ఎక్కడో దాచుకొని వచ్చి తాగుడే అవుతుంది వాకింగ్ అయితే లేదు సందర్భం సమయం వస్తే అది కూడా దుడుమంటాడు తీ రానా సందర్భం సమయం వస్తే అది కూడా దుడుమంటాడు కానీ
కుడతావా అని మరి ఐస్ క్రీమ్ తినిపించండి రోజులు ఉంటాయి అంతేనా లేవా చెప్పాలి ఏం ఐస్ క్రీమే సీజన్ పటేల్ వండుతుంది అక్షయ్ గారు ఇక్కడ కక్కబా దేవుని పాలు అవుతాను చికెన్ దేవుని పాలు అవుతాను తినని తీయాలి తిన్నాకనే తిందాం ఏం కాదు ఏ ఆ కోడి కూడా మీరు అక్కలు ముక్కలు తెచ్చింది ఎంత అయింది 200 320 కోడి 2 కిలోలు ఉన్నాయి అది కిలో 800 ఇక్కడ రేట్లు బాగానే ఉన్నట్టున్నాయి కదా మొత్తం పెట్టాలి వేడైతే ఆయిల్ కర్రీ దాని వేద్దాం అది ఖాళీ ఉంది అది గందుకంది ఇది రాదా నీళ్ళన్నా అది నీదే రంగులు పడుతుంది అందరికంటే అదే నీకు కొంచెం ఎక్కువ పోతానా నువ్వు పెద్ద మనిషి కాదే నువ్వు కూర వండుతావు కష్టపడతావు మంటకాడు ఉన్నావు మళ్ళీ నీ కడుపు కూడా కొంచెం పెద్దగా ఉన్నది కొత్తల వాళ్ళనే చెప్తున్నాం అంతేనా కడుపు పెద్దగా ఉన్న వాళ్ళు ఇంత బుక్క ఎక్కువ తినాలి ఇక్కడ పోయానంటే చీమలు పడతానయ్యా లాస్ట్ కు సపరేట్ వేసేది మంచి అని పడేసుడు కాడికి వస్తుంది కదా రాయుడు పెట్టిండు సేమ్ ఇదే స్పాట్ ఇదే స్పాట్ పచ్చి తినిపించిండు అన్నమాట సస్తారు మటన్ ఉన్నది ఇదే స్పాట్ చికెన్ మాస్టర్ పాట అట్లే పెట్టినది అది ఇగో మా మాస్టరు అన్ని పచ్చి తినిపించింది ఆడున్నది అది అది వాయిస్ అందరు క్యాప్చర్ అవుతుంది కడుపంత టైట్ అయింది చూడాలి మాది వేడిగా కాబోయే జెడ్పీటీసీ ఈయనే మా మాస్టరు తర్వాత వీళ్ళు కాన్స్టిట్యూన్సీ మారితేనట ఎమ్మెల్యే అవుతాడట మరి అప్పుడు వచ్చిన తర్వాత దేకుతాడో తెలియదు అందుకని ఇప్పుడు వీడియో తీస్తాను మళ్ళీ అప్పుడు తర్వాత నువ్వు వెళ్ళాలంటే ఇగో ఈ వీడియోనే చూపిస్తాం మీ ఎమ్మెల్యే మాకు వండి పెట్టిండా ఇగో చికెన్ ఎవడు ఎట్లా వేసిండో కోడి అని చూపిస్తాం వాటర్ అది ఏంటి అనుకుంటాను ఫోన్ అందులో పెట్టింది కానీ ఫ్లేవర్ మాట్లాడు కారం వద్దు 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 నన్ను వ్యవస్థితంగా అడిగి అడిగిట్టు రాదు ఇక flavor. అడిగి అన్న ఏ గంట పెద్ద దాంట్లో నువ్వు వేసుడు కరెక్ట్ కాదు అసలు నేను అందుకే అంటానా స్పూన్ ప్లేట్ అలా కూర మొత్తం తోటలేదు అందరికి వేసుకుంటూ వచ్చినాక చిన్న గంట ఉంటుంది చూడు చిన్న గంట ఉన్నది ప్రతి ఒక్క ప్లేట్ కరెక్ట్ ఒకసారి ఫస్ట్ రౌండ్ అయితే కానీ ఇక మరి రాజు కానీ వేసేసినాక ఒక ప్లేట్ లో కొడుకున్నా ఆడు కూడా ఏమన్నా చూపిస్తాడు కానీ మనకి ఎక్స్పీరియన్స్ దాని ప్లేట్ ఎవరి ప్లేట్ అలాగే అయిపోతుంది అరే బాబు ఒకటి ఇక్కడ పెడతా ఒకటి ఎక్కడ పెడతా ఏదో ఒకదానే ఉన్నాయి నీళ్ళు ఇది ఒక్కటే ఉంది ఉడగొట్టిల్లాట తాగిల్లాట పెట్టబ్బా నేను అందిస్తా నువ్వు అంటలేవా ఒకటి చాలా అని. అది ఉడకలేదు అది కాదు ఇదే ఆడబెట్టు మన ఇద్దరం ఆడబెట్టేసి నా గ్లాస్ నాదే కదా అదే అదే గుర్తుంది గుర్తులేదు ఇప్పుడు ఇంత ముందు క్లాత్ అన్న క్లాత్ అందుకో అన్న బెస్ట్ అయితే అంతా ఒక్కొక్కరు ఇద్దరు కలిసి ఇద్దరం తిన్నామనే అన్న నేను కూడా అదే ఏ? మీరు ఆడ పెట్టుకోరి ఇద్దరు కలిపి తినడం ఏంది? వాళ్ళ ప్లేట్ ఆలు పెట్టుకోక మళ్ళీ సరే మీ ఇష్టం ఎట్లయితే అట్లా కానీ ఏమంటావు రా కానీ? ఈ మాట వేరే ఉంటాయి వాళ్ళే. ఓ సారీగా ఫస్ట్ అయితే ఒక రౌండ్ వేసినాక అందరు సరిగ్గా వస్తారు కానీ కూర్చుంటావా అంటే పోతావా అటే పోతాం
నాకు ఒకటి రైట్ మనకి అందరికి రాపనే వాళ్ళు ఇలా అందరూ బాగా ఇయ్యరాదు అంత ఒక్కొక్కటి కాదు మనిషికి రెండు మనకి వస్తాయి, మనకి ఇటు మూడు వస్తాయి. వాళ్ళు ఒకసారి చేయి పెడతారా ఏది? ఇంకా ఒక్కటి జర మూడు మూడు ఇయ్యాక కారు వేసుకున్నాయి. మనకు మూడు రెండు మూడు ఇయ్యరాదు. ఇంకేంది ఇచ్చిన ఇత్తిరి చాలా తీరే ఉన్నది. ఇంకా ప్లేట్ నువ్వా నీకే మాట్లాడాలి తిన్నా కూడా తింటాం కానీ నువ్వు కుంకుమ దేవుడు భక్తి బాగున్నదా మొత్తం పూసుకున్నదా ముఖమంతా ఇగో ఈడ కూడా అంటే చెయ్యి కూడా కూర్చున్నది. అంతేనా పైన పెట్టాను చిన్న పెట్టేది కాబట్టి మా జడ్పిటి సాబు ఏమంటాడంటే భక్తి బాగా అయింది అన్నకు అందుకే పూసుకున్నాడు అంటాను. భక్తి ఒక్క రోజు ఉంటుంది ఉన్నది ఉన్నది వేడి పోతుంది మాడైపోయింది. నల్ల బొక్కైనా తింటా అన్నాడు తిన్నాం ఇంకేం తింటా అన్నాడు లివర్ తిన్నాం కదా. లివర్ తిన్నావు అన్ని తిన్నావు అది తిన్నా అయిపోయింది. మందు అనిల్ అన్న ఇంకేంది పోయారు ఎవరైతే ఇక అదే కట్లకాడికి పోయి రారు ఇక అలా కొత్త ఉన్నది నేర్చుకునేది ఉన్నది అందరు ఎక్స్పర్ట్ లేనే రాజు ప్లేట్ రాలే చెయ్యి మీద ఇబ్బంది అయితే అన్న కొత్తదే నాన్నే కూర్చోదు సన్నగా శివాలు ఉన్నాయి మరి అరే శివాలు అంటే ఇటు కూర్చుంటావా? వాళ్ళు ఇది అదే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇచ్చేద్దాం. ఉండని అన్న అని చెప్పి నేను అట్లా ఒకటేనా ఇంకోటి ఉన్నాయి బొచ్చడాలు ఉన్నాయి పెట్టుకోగా వాళ్ళు తింటారు వాళ్ళకి గ్లాసులు మంచిగా వేసుకోరు ఎవరు తింటే వాళ్ళు రిపీటెడ్ కడియాలి ఇంకోటి కడియాలి ఇంకోటి అందుకు అన్న ఉల్లిగడ్డ చేసి కొంచెం కడిగినట్టు చేయాలి బూజ వచ్చింది కదా. నువ్వు కూడా కనుక్కలే వేసుకుని వాళ్ళు ఈ పాయింట్ లేదు ఏం కాదు నాకు తాగుతాండి మీద పడతాను ఉడకలేదనే తిని చూడు రేవాలన్నా ఎప్పుడు తిన్నావా అది కానీ ఒక్క సిప్ లేదు నిమిషాలు ఉంటే అక్కడ మొత్తం తమ్ముడు మాడు కాదురా బాగా బంద్ చేయన్న దింపక అన్న బంద్ చేసి అట్టనే పెట్టాను అన్న బంద్ అట్టనే పెట్టు వేడికి అయిపోతుంది అది కాపరు దిలీప్ అన్న ఒక వన్ సైడ్ మొత్తం కాలిపోయింది అది దిలీప్ అన్న గ్యాస్ కాడ బంద్ చేసి అన్న గ్యాస్ కూడా బంద్ చేసి అన్న తర్వాత అదే వేడికి అదే అవుతుంది తర్వాత కాలుదామా గ్యాస్ కాడ పని మార్చుకుంటావే అన్న మనం ఉన్న వేస్తానంటే మనం వ్యవసాయం చేస్తాను ఎంత ఉన్నది 7 ఎకరాలు భూమి మంచిగానే ఉన్నాయి వీడు ఎకరం ఎట్లా ఉంటుంది అన్న ఎకరం ఎంత ఉంటుంది ఇక్కడ ఒకటేమో 4 లక్షల దాకా ఉంటుంది 4 లక్షల దాకా ఒకటి ఉంటుంది మొత్తం 12 లక్షలు ఉంటాయి ఒకటే 5-6 లక్షలు ఉంటుంది అంటే ఏరియాను ప్లేస్ దాటిని బట్టి కదా బాగా లేదు ఊళ్ళో నేను తక్కువనే అదే ఏంది నీకన్నా ఎక్కువనే ఉన్నదిగా బొర్రా వెనక ముందట ముందు ఒకటి మనం తమ్ముడు అయితే నేను అనద్దు నిన్న అనాలి కానీ మా ఊరిని అనద్దు వాసాన్ని మనం కూర్చున్నాడు ఇప్పుడు అన్న గట్టినే ఉంటుంది
ఇంకా అడుగుతలేవు రాదు నువ్వు నైట్ డ్యూటీ కానీ ఏం డ్యూటీ అని అడగవు. కాబట్టే చెప్పిన నేను ఉత్తా చెప్తానానే చూసినావా మధుబా మళ్ళీ చెప్తానా. ఇప్పుడు మళ్ళీ ఆడ కాబోయే సర్పంచ్ సాబ్ ఉన్నాడు, జడ్పీటీ సాబ్ ఉన్నాడు, ఆడ తమ్ముడు కిరణ్ తమ్ముడు ఉన్నాడు, అగో దిలీప్ అన్న ఉన్నాడు, కిరణ్ ఉన్నాడు, ఇగో ఈ తమ్ముడు ఉన్నాడు. అందరికి ముందట అబద్ధం చెప్తారా చెప్పు? రామ్ రామ్ కూడా కాదు అంతేనా? రామ్ రాకపోయా రామంటే గోవర్కంద మనం ఆయనే. అంత కొట్టిల్లా అదే అవుతుంది, ఇంకేమైతుంది ఇక అడిగిపోయి ఇడిగిపోయి లొల్లులు పెట్టుకోవడానికి మనం పోలే కానీ ఎవరు లేదులే కానీ అట్లా గేమ్ అయితే ఎక్కువ అయితే కొంచెం మన ఒక్కరు ఇప్పుడు నలుగురిలో ఒక్కలాగమైనా కూడా మనం అందరం సఫర్ అవుతాం. అట్లా కూడా కాదు, మనం ఎప్పుడు ఆయన వేరే ఉంటది ఇంకా. థియేటర్ ఇక ఓపెన్ చూడ అంటే కొత్తది పెట్టిందా థియేటరా? ఎక్కడ థియేటర్? ఏం సినిమాలు ఇస్తారా అట్లా? బర్త్డే పార్టీ, అచ్చా ఓపెన్ థియేటర్, మ్యారేజ్, అమ్మా మనం కూడా చేద్దాం బట్ రాదా అట్లాంటివి దందాలు హన్మకొండలో పోయి పైసలు పోయినామని 4 గంటలు కూర్చొని రావాలంట. ఎలా పైసలు ఎందుకు రాలేరా? ఇందాక నువ్వు కూర్చొని రావాలి, కథ కథ అంతా కొంచెం బాగా పెద్ద 2 ఓపెన్ అవుతాయి, 50,000 ప్రమోషన్. ఓపెన్ థియేటర్ అంటే ఓపెన్ థియేటర్ అంటే మామూలుగా వాళ్ళే పెట్టుకుని వాళ్ళే అన్ని చేసుకున్నాను. మన బర్త్డే ఉన్నది అనుకో, నీ బర్త్డే ఉన్నది, సెలబ్రేషన్స్ అలా చేసుకుంటాం మనం 20 మంది కలిసి. అది మొత్తం ఒక హై లెవెల్ ఉంటది లోపల, అంటే ఫుడ్ మొత్తం ప్రొవైడ్ చేస్తారు. ఏం లేదా మనం దావత్ చేసుకుంటాను, వాడు అండి పెడతాడు, మందు పోతాడు, తాగ పెడతాడు, గీయ పెడతాడు, మనం బోవుడు పైసలు కట్టుడు వచ్చుడు అంతే. అట్లా అనుకో ఇక. లీటర్ 2 లీటర్ తాగండి. 65 రూపాయలు అన్నా లీటర్, వీరికి 35 రూపాయలు పెడతారు. 2 లీటర్ వస్తుంది అని చెప్పి 2 లీటర్ ఇంకా జియో మార్ట్ 30 రూపాయలు 2 లీటర్. లేదు జియో మాట్లాడినా కానీ నేను జియో అందే కదా, జియో అది క్యాంపా, అది చెంపకోల క్యాంపా. అది అయితే అది డీలర్ తీసుకోమని నేను చెప్పింది బిగ్ బజార్ ఉందా? బిగ్ బజార్ ఉందా తెలుసా? లేదు, వాళ్ళ కంపెనీ 2 కోట్ల ప్రాఫిట్ వస్తుంది. ఎంత కంపెనీ అది? ఇప్పుడు వాడు ఏంటి మేడం డైరెక్ట్ 200 ఫ్రిడ్జ్లు ఇస్తాను రెడీ చంపకోలా 200 అప్పుడు 50 ఫ్రిడ్జ్లు ఇచ్చింది మొన్న పుష్కరాలలో 50,000 సర్టిఫికేట్ తీసుకుంటా అన్నాడు వాడు. ఎగిరెగిరి నువ్వు ఇదా అని చెప్పి గద్వాల సోడా కూడా తయారైందండి. సోడా సరే మన గోల్సోడ కంటే వేరే ఉన్నాయి. ఇది 10 రోజులు ఎక్స్పైర్ అవుతానా 30 రూపాయలు తీసుకొని పోవచ్చు. టిన్ను నువ్వు అది ఒకటిసారి టిన్ మొత్తం ఇస్తాడు, 12 టిన్ ఇస్తాడు, తీసుకొని పో. నువ్వు ఎవరికైనా 100 రూపాయలు అంతకుముందు బిగ్ బజార్ ఉండే, ఇప్పుడు నేను జియో మార్ట్ అన్నది అంటే ఆ బిగ్ బజార్ రోడ్ ఇప్పుడు రిలయన్స్ ప్రెస్ చేసింది, అదే తేడా. రిలయన్స్ ఉంది ఇది చంపకోలా
క్యాంప్ ఒక్కలు ఏమున్నారు ఏపీ బ్రాండ్ అది చపాతీ ఇది దాన్ని కావచ్చు కానీ రాజమండ్రి ఫస్ట్ క్యాంప్ అది క్లోజ్ చేసినాక మనకి రిలీజ్ చేస్తే కొన్ని వేల కోట్లు వచ్చినాయి రామ్ చరణ్ గారి 1000 కోట్ల ప్రాఫిట్ తోటి ఉన్నదంట జస్ట్ 6 మంత్స్ మామూలు విషయం కాదు అది. ఒక 1 ఇయర్ లోపలనే 6 మంత్స్ 1 ఇయర్ కాదు అదే 1 ఇయర్ లోపల అంటే ఎడ్మిట్ ఇచ్చిందా మీకు నిమ్మకాయ అడిగా చపాతీ అన్న రపన్న ఆకలి మీద ఉన్నాం కదా ఆకలి మీద సప్ప నాకు కూడా 2 దగ్గర పట్టి 2 దగ్గర పడ్డాను పొద్దునంతా తినట్టు లైట్ ఫుడ్ తిని ఉన్నా కదా. ఇంకా 2 ప్లేట్లు పెట్టుకో నేను అనుకున్నా ఆకలి మంటతో ఇంత కప్పగా చెప్తారా నాకేం చెప్తాను మంట దగ్గర ఉంటుంది ఒకటేసారి ఇక టైమింగ్ వేరే మిస్ కావద్దు అది ఒకటేసారి అటెంప్ట్ చేయాలి ఇక గోల్డెన్ ఛాన్స్ అన్న మళ్ళీ ఒడిచినాక నాకు రాలేదు నాకు పెట్టలేదు రాలేదని మాట రాదు కానీ జోక్ అంటా నేను గట్లా అంటారా ఎవరు అనుకుంటారా అంత మనమేనా అసలైన దొరకెత్తారు నువ్వు అందరికి ఎత్తాను నేను వేసుకుంటా బాగా కష్టపడతాను నేనే కష్టపడ్డాను అన్న కష్టానికి తగ్గ ఫలితం అది కారుతుంది అన్న నాకు ఉత్సాహ కింద కారం తింటే కారుతుంది గాలి ఆడకపోతే కారుడేనా అన్న 2 ఉన్నాయి ఎత్తికిటే నువ్వు బాగా వేసింది ఇంకా తీరా ఉండని రాళ్ళ వెళ్ళిపోతుంది గుడ్డు పెడతా ఇంకో బొక్క జరసేపు ఉంచితే ఏమన్నా పెడతదేమో పిల్ల మాట్లాడి పెద్దది నీకు మంచి పిల్లని చూస్తా రాజు నీకు మంచి పిల్లని చూస్తా సరేనా చెత్తిరేగా తెచ్చింది రఫీ మనోడు ఓకే కదా మన సంబంధం మాట్లాడినా అద్దా నువ్వు చెప్పినావు అంటే మరి నీ మాట విన్నే మరి మోసపూరిత లెక్కలైతే బాబా ఏమో మరి నిమ్మ చెట్లు చెప్తాను గోడలు చెప్తాను ఆయన నవ్వుతలేడా ఇంతసేపు రాగా సాటుకు తీసుకపోయి ఏదో నవ్వుతాడు ముచ్చట చెప్తాడు ఓకే నీ పిర్రలు కనబడతాను ఏ సీనయ్యా వద్దు సీను వద్దు సీను అద్దు సీను నీకేం కాదు అక్కడ అయ్యేది నాకు సీను ఇంకో సీను నువ్వే ఫస్ట్ నాకు అద్దు సీను వదిలిపెట్ట సీను అద్దన్నప్పుడు వదిలిపెట్ట 2000 మంది చూస్తాను నున్నగా ఉన్నాయి చెప్పరా నువ్వే ఎందుకే ఎక్కడన్నా ఫేమస్ అయితే తీరావే మీరా అని చెప్పరా చెట్లగా పట్టుకొచ్చినా అని చెప్పరా నేనే వీళ్ళందరినీ చెట్లలో తీసుకోవాలి వాళ్ళందరూ వాళ్ళ గావని పట్టుకొచ్చినా అని చెప్పరా అదే నేనే మిమ్మల్ని అందరూ వేద్దామని తీసుకొచ్చిన ఏదో అనుకోని తీసుకోవాలి మౌతా దానికి కవర్కి కొంచెం మాట్లాడుకుంటా వస్తుంది అత్తలేదట మా అన్నకు అందరికి వస్తుంది ఏం వస్తలేదు అన్న ఏంటిది వస్తలేదు అన్ని వస్తాయి తమ్ముడు కూర్చుంటాను నేను గణేష్ తమ్ముడు దగ్గర కూర్చుంటాను ఇప్పుడు అసలు రాలేదు పెగ్గు పెగ్గున్నాగా నేను ఇక్కడ ఉన్నది ఇగో మా నా
తమ్ముడు ఇస్తాను టుడే మూమెంట్ అది ఎట్లా చేస్తాం రెడీ 6,000 ఉన్నాడు వెళ్ళిపోవడే అంతే రెడీలు ఉన్నాడు ఇప్పుడు ఫస్ట్ వాడు నీతో థమ్స్అప్ తాగుతాడు వచ్చి థమ్స్అప్ తాగినాక ఇక నీ ఇష్టం ఫస్ట్ నీతో రోడ్ వీక్ వచ్చి థమ్స్అప్ తాగుతాడు వాడే ఫస్ట్ వచ్చి థమ్స్అప్ తాగుతాడు నీకు ఓకే అయితే వాడిని తీసుకొని వాడిని దిలీప్ అని ఇద్దరికి అంటగట్టు వాడు సత్యగాడు నీకేమైతా మీరు ఇద్దరు దోస్తులే గుద్దలు తాగుతారు ఇద్దరు కలిసి మొన్న అరే లేత్తదురా లేత్తదురా ఎవరు వారు లేత్తదురా మాట్లాడాలి మన కొంచెం పర్సనల్ బ్రెడ్ సతిగాడు వదిలిపెట్టన్నా అంతే నిజంగా ప్రామిస్ చేస్తావా ప్రామిస్ చేస్తావా కొంచెం తగ్గితే అవుతాం మనం నిమ్మకాయలు తెచ్చాను చూడు నేను అయితా గుర్తుపెట్టుకో మళ్ళీ నువ్వు నన్ను చూసారు అరే కావాలి నేను కాలేనది నా పర్సనల్ అంతవరకే తింటా ఉంటా కానీ ఇట్నే ఉంటా నా పర్సనల్ అంతే కానీ ఆ ఫ్లేవర్ ఎక్కువ ఎక్కువ అరే నానిగా ఎప్పుడు చెప్పినా నిమ్మకాయ కడిగిద్దాం చాక అందుకోరా అరే అర్జున్ దినాలు అది నీ విషయంలో కానీ ఎందుకు ఎప్పుడు చెప్పాలని వాడు ఒక మాట చెప్పింది వాస్తవానికి వాడు ఎవరు రాసిండో ఆ రైట్ ఎవరు మాటలు రైట్ తెలియదు కానీ ఈ రోజులల్లా బోను ఇరిగింది ఒంటి మీద మనిషి మీద కనబడాలన్నమాట కోడికే బోను ఇరిగింది అది ధనమైన అదే అది ఏది ఉన్నా కూడా నీకు తెలుసు అన్న అది నీకు తెలుసు అది ఏమైనా కూడా ఇది కనబడాలన్నట ఎదురుగా కనబడాలన్నట కనబడితేనే విలువ అట అవి కూడా మన దేవుడు అలాగే దేవుడు ఏంటి 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 చికెన్ మన దేవునికి పెడదాం కానీ ఒక్కటి పెట్టాడు ఆయన మొక్కుతాడా ఆయన మల్లన్న దేవుని మొక్కి ఇస్తాడా ఆదివారం సోమవారం 5 గంటలే శివలింగమే శివలింగమే నీళ్ళు పొద్దున్న 5 గంటలు శివలింగం మీద నీళ్ళు నిజమే అది కూడా వేరే మనకి ఒకటి మనకు వేరే కొన్ని పనులు ఉన్నాయి కదా అవి ఏమైనా వినియోగం పడతాయి మనకు అని అంటే మనకు వినియోగపడకుండా వేరే డోన్ కన్నా వినియోగపడతాయి కదా ఎవరు పెడితే వాళ్ళకి పుణ్యం వస్తుందా నిజం చెప్పా నిజం చెప్పా ఇప్పుడు మామూలుగా తీసుకుపోయి పెడతా అదే 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 దానికి వాడు చూడు ఎట్లా చూస్తాను గాడిది చేతులు పట్టుకొని పెట్టినా నువ్వు విడిపెట్టుడు కాదు అటు పెట్టాలి కెమెరా అది చూడ ఇద్దరిది ఇద్దరు పెట్టి పెట్టాలి మన బ్రాండ్ ప్రింట్ కూతురా మీరు ఎట్లా తిన్నారు తినేటోళ్ళు తింటారు ఆగరాదే తినేటోళ్ళు తింటారు అది దొరకదు ఇదే తింటారు లాస్ట్ 11 గంటలకు అది దొరకదు మనకు అలాంటి ఇదంతా ఎందుకు రఫీ వినియోగం అనేది జంతువులకు ఉంటది జ్ఞానం అనేది మనుషులకు ఉంటది జ్ఞానం ఉన్నది జ్ఞానం లేదు నాకు ఇప్పుడు ఒప్పుకున్నాడు నేను ఏం చెప్పాలి జ్ఞానం అనేది మనుషులకే ఉంటది అని చెప్పిన వినియోగం అనేది మనుషులకే ఉంటది అందుకే బుక్కలు ఇస్తారు అది తింటాయి సరే మిగిలిపోయినప్పుడు వాటికి కూడా ఇస్తాం మనం అట్లే వినియోగం అది జ్ఞానం అనేది మనుషులకే ఉంటాయి కదా ఎవరైనా ఫంక్షన్ల కాడ మనం ఇట్లా అండితే మనం సరిపోము అంటాడు మా
ఏడా క్యాట్ ఇదారా ఇది పుట్టుమచ్చ కదా పుట్టినప్పటి నుంచి ఇది పుట్టుమచ్చ కాదు అది, ఊపిరి అది. ఊరికినంటున్నారు. పుట్టుమచ్చ అయితే ఒక అయ్యగారి దగ్గరికి పోతాను వాడేం చేస్తాడు ఈ పుట్టుమచ్చని తీసి నిప్పు వస్తుంది లంజోడుకు నాకు వాడు నన్ను బట్టలు ఇప్పని చెప్పి నిప్పు వస్తుంది నా పానాలు వెళ్ళిపోయినాక మళ్ళీ యాక్టివ్ ఈ పుట్టుమచ్చ అట్లనే బయటకు వెళ్ళింది నాకు పుట్టినప్పటి నుంచి అట్లనే ఉంది ఏ, పుట్టుమచ్చ లెక్క నిజంగా అది. నాకు ఇదే లక్షణం. పుట్టుమచ్చ అంటే అసలే నమ్మడు నిజంగా. నిజం అది నేను నమ్ముతలే అందుకే తమ్ముడు అంటే అంటారు. చిన్నప్పటి నుంచి ఒక అయ్యగారి దగ్గరికి వెళ్తా నేను అంటే వాడు ఒక మంత్రగాడు అయితే వాడిని చేస్తాడు నిప్పు తీస్తాడు ఇట్లా చేతిలో పట్టుకుంటూ తీసి ఇక్కడనే ఒత్తింది నాకు ఒత్తికి ఇదే బర్రా ఇదే ఇగో లంజోడు అంటే ఇట్లనే ఉన్నాయి. అప్పుడు ఇట్లనే ఉన్నది నేను వాడు వచ్చినందుకు బాధపడలే ఈ పుట్టుమచ్చ పోతా అని బాధపడ్డా తోలంతా వస్తాయి ఇంతమంది తోలు వస్తాయి మళ్ళీ ఇట్లనే వచ్చింది అంతకంటే ఎక్కువైంది పార్టీ ఒకసారి ఎట్లున్నాయి సార్ నిజంగా ఇప్పుడు చెప్పాలంటే దానికో డిజైన్ మళ్ళీ వాటర్ మీద మళ్ళీ వాటర్ ముట్టదు అది నవ్వుతో నీ మీద పడ్డదా పల్లి పడ్డా అంటే ఏం కాదు ముట్టుకోవాలా అట్లా ఎందుకంటే అంటే వాసన నమ్మటట్టు లేదు అది అని అంటాను. పెరుగుతా అంటే ఇది పెరుగుకుంటూ వచ్చింది అట్లా కాదు పెడితే ఇప్పుడు అందరు పోయి తాడని చేసినాయి మళ్ళీ ఎట్లా చేసాయన చిన్నగా ఉన్నాయి అది పులిపిరి అంటే గింత ఉంటుంది మరి పులిపిరికి పుట్టుమచ్చ తేడా లేకుండా ఉన్నారు ఎవరైనా పులిపిరి ఎట్లుంటే పుట్టుమచ్చ ఎట్లుంటది అటు పోయిందాన్ని అబ్జర్వేషన్ అన్న కలికాలం వెళ్ళిపోతుందన్న రాజకీయం చేస్తారా లేకపోతే బల్లి పడతాను ఊసే రావులాడా బల్లి పడతాను ఆయన ఫస్ట్ పడ్డదా దొరికిందా నీకు పోయిందా అది ఏంటిదో పడ్డది మొత్తానికి అయితే ఏదో అంతే కదా అరే బల్లా నువ్వు చూసినావా ఏదో ఒకటి కావాలి కానీ నిన్ను కుక్క అరిచిందంటే కుక్క అరిచిందని చెప్పి చూస్తావారు చూడవా దేవుడే ఉన్నాడు పోతాను ఆఫ్ చేయడానికి ఏడున్నా పోతాను ఇక మొత్తం ఇప్పుడు నాన్నకి నేను చెప్పిన ఏం చూస్తా ఏం చూస్తా వీళ్ళు ఎట్లా ఇంటికి పోయినాక అందరు తాను అయితే కూర్చోంటా గ్యారెంటీ చూసా అని చెప్పి కూడా కింద తొండలు కూడా ఉన్నాయి అన్నకి కొంచెం చిన్న ఉన్నాయి పెద్ద ఉన్నాయి అన్న నీకు బల్లికి తొండకు తేడా తెలియదు అన్న పడ్డా అంటే అయిపోయింది ఇప్పుడు బలి పడ్డది ఏం బిగుతాం ఇక అందరం కూడా ఏం చేస్తాం? మళ్ళీ గిడ వరకు ఇట్లా వచ్చింది తాను చూసుకోవాలండి మాత్రం పొద్దున పెరిగింది అది అది జరుగుతుంది ఏం పెట్టించుకోవడం అన్న యాసిడ్ ఇట్లా ఏదైనా పెట్టుకుంటారు చూసినావా అది యాసిడ్ సురుకు పెట్టుకుంటే ఖచ్చితంగా ఇంకొక గడ కుడుతుంది అందుకే ఆయన జరిగింది అది అగ్గే పెట్టినట అగ్గి పెట్టి అలా ఏమైనా కుర్రాయి పెట్టుకునే మేము మనిషి గాడిద గంతగానం కాలుతుంటే నువ్వేం చేసినావురా అని నువ్వు ఒక్కనే నేను మా ఫ్రెండ్ వేను మా ఫ్రెండ్ వాడు ఛత్తీస్గఢ్ లో కూడా ఉంటాడు మంచిగా గుట్ట మీద వాడు వాడి చేతిలో పట్టుకునే ఉంటాడు నిప్పు గిట్లా కాదు ఇంటర్నెట్ ఎంత ఎందుకు పోయినావు ఇంటర్ కాదు జస్ట్ ఒక 6 నెలలు అయితే ఛత్తీస్గఢ్ గుట్టలలో ఉన్నాడు వాడు 6 నెలల కింద మంచిగా కాకపోతే వాడికి మంచిగా కాకపోతే నన్ను తీసుకుపోయింది వాడు తోడుగా తీసుకుపోయింది మన ఫ్రెండే బెస్ట్ ఇంట్లో వాళ్ళ ఇంట్లో మేము అన్నీ వేస్తాయి అక్కడ ఆ ఏరియా మంచోడు వాడు అయితే తీసుకుపోతూనే
అన్ని చెప్పిండు వానికి, నాకు అన్ని చెప్పిండు, కొన్ని మంచి సెట్ అయ్యి చెప్పిండు, సెట్ అని చెప్పిండు. వాళ్ళ దగ్గర కూర్చున్న వాళ్ళందరికీ కావాల్సింది వాస్తవం, నా ఒక్కని కాదు, వాళ్ళందరికి కూర్చున్న వాళ్ళందరికి నిప్పి పెడతాను. ఈడ కాదు, ఎన్నులో కాలుతాను, ఎక్కడ నన్నేమో ఇట్లా చెప్పి అన్నాడు, చూసిండు ఇక్కడ చాలా మీద రాదు అయ్యో మరియు అన్నయ్య సరే ఎంతమంది ఉన్నా నువ్వు ఒక్కనే పట్టుకోవాల్సిన అవసరం ఉన్నది, చేస్తారు కదా అయిపోయింది. కానీ అన్న నువ్వు నాకు వాడు వచ్చినందుకు బాధపడలేదు, ఏడ పోతుందో అని బాధపడ్డా నేను. అవును ఇంకా కావాలని ఎక్కువనే చేస్తాడు మరి విన్నాడు మరి అదే కదా కావాలని చేస్తాడు. వాస్తవానికి ఏం లేదన్న, 2000 రూపాయలు పెట్టినా దొరకదు అది. చాలా కష్టపడ్డాను. అది బాధం నార్మల్ బాధం అంటే మా ఊళ్ళకి నేనే, మా మమ్మీ వాళ్ళకి మన టెంపుల్ వెంకటేశ్వర స్వామి పట్టుకొని పోతావాడు కూడా పోతాం ఎందుకంటే నాకు అర్థం కాదు ఈడ ఎంతమంది అంటే వారానికి 3 రోజులు నేను హన్మకొండలోనే ఉంటా స్టాక్ చేయడానికి. వస్తాను. దీనికి సపరేట్ ఏమైనా కాంట్రాక్ట్ ఇచ్చారా అలాగే ఆయనకి? రఫియాన్ని ఇచ్చిండు. అరే బాబు మా కన్నా ఈయన ఇద్దరు కలిసి మరి చెప్తాంటే కూడా అయినకుండా పోతాడు ఏమో. ఇంతమంది మనిషికి వచ్చి ఒక్కడే తెచ్చిన మనిషి కూడా పట్టుకొని రాదు. అప్పుడు అన్న పోయేటప్పుడు ఇప్పుడు అయినా కూడా మనిషి కూడా పట్టుకొని పోడే వచ్చినప్పుడు అన్న నువ్వు పోయేటప్పుడు వాళ్ళకు లాస్ట్ అంతా అయిపోయిన తర్వాత డీలింగ్ వేరే ఉన్నది. పొద్దుగాల వాళ్ళు కార్లో పోయేటప్పుడు రప్పని అంటే దిలీప్ నువ్వు ఏమేమి తీసుకుపోయినావు దిలీప్ అంటే మళ్ళీ ఆయన ఇజ్జత్ పోదా, అందుకే ఇప్పుడే తీసుకుపోతాను. రేపు పొద్దుగాల కార్లో పోయేటప్పుడు వాళ్ళు 11 లెక్క ఎట్లుంటది, ఆయన ఒక్కడే పట్టుకుపోయి నేను ఇచ్చిన అంటే అదే లెక్క. అందరం పట్టుకోమని చెప్పలే కదా, కాదు ఆయన సెలవు పెట్టిండు మీరు నవ్వురు కదా, పట్టుకుపోతాం కదా అన్నీ పోవడం ఎందుకు అనుకున్నాను అడదాకానే అనుకోలే. పోవడం ఎందుకు చేయడం ఎందుకు? కుర్రాయి పెట్టిండు డైరెక్ట్ నిజం కుర్రాయి పెట్టిండు అన్న కూర్చో దిలీప్ అన్న కూర్చో అన్నదాన్ని వెళ్ళదేంగా పులిపిరా పెరుగుతుంది ఎందుకంటే పుట్టుమచ్చ పులిపిరికి పుట్టుమచ్చ తేడా తెలియదా అన్న? చిన్నప్పుడు కొంచెం టిక్కు టిక్కు ఎవరో పులుపులు బాడ్లు లేదన్న అప్పటికన్నా ఉండే కాదు నీకు అది